శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములను జరిగించదము. మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. ఈ యొక్క కీర్తనను మనం గమనించినట్లయితే ఎవరి వలన శూర కార్యములు జరుగుతాయి? దేవుని వలన. హల్లెలూయా. దావీదు భక్తుడు తన జీవితంలో మరి ఎన్నో ఉపద్రవాలను ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. తన జీవితంలో చాలా కష్టాలను మరి అనుభవించి ఆ కష్టాల గుండా పైకి వచ్చినటువంటి వ్యక్తి అన్నమాట. అయితే ప్రతి ఒక్క ఉపద్రవంలోనూ తను దేవునికి సహాయం కొరకు ఎదురు చూసేవాడు ఉన్నాడన్నమాట. దేవునికి ప్రార్థించేవాడు ఉన్నాడన్నమాట. దేవుడు ఏం మాట్లాడతాడని చెప్పేసి నిరీక్షణ కలిగిన వాడు ఉన్నాడు. 3 మాటలు చెప్పాను. ప్రార్థించేవాడు ఉన్నాడు, ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం మాట్లాడతాడని చెప్పేసి నిరీక్షణ కలిగి ఎదురు చూసేవాడు ఉన్నాడు. ఈ ప్రార్థన నిరీక్షణ దేనికోసం అంటే దేవుని సహాయం కొరకు. అంటే తన యొక్క శక్తిని కానీ తనకున్నటువంటి ఆ యొక్క సైన్యాన్ని కానీ దేనిని కానీ తను ఆధారం చేసుకోకుండా దేవుని ఆధారం చేసుకుని ముందుకి వెళ్ళేవాడుగా మనము చూడగలమన్నమాట. అయితే ఇక్కడ ఒక విషయము ప్రతి ఒక్క మానవుడు కూడా గ్రహించాల్సింది ఏంటంటే, ఎవరి వలన శూర కార్యములు జరుగుతాయంటే దేవుని వలన జరుగుతాయి అన్నమాట. కనుక మనము మనుషులను కాదు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి ధనధాన్యములను కాదు కానీ, ఈ లోకంలో దేనిని కూడా మనము దేవుని కంటే ఎక్కువగా మనము ఆధారపడుకోకుండా, దేనిపైన కూడా ఎక్కువగా మనము డిపెండ్ అవ్వకోకుండా ఎప్పుడైతే జాగ్రత్త కలిగి మనము ముందుకు సాగుతామో, మన ప్రతి ఒక్క పనిలో, ప్రయాణంలో, ప్రయత్నాలలో దేవుడు మనకి జానిస్తాడు. దేవునికి గనక ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత మనం ఇవ్వకోకుండా మన శక్తిని కానీ, మన యొక్క జ్ఞానమును కానీ, మనకున్నటువంటి ధనాన్ని కానీ నమ్ముకుని వెళ్తే ఖచ్చితంగా అవమానం అనేది వస్తుంది. అయితే ఇక్కడ శూర కార్యములు ఏ విషయాల్లో జరిగితే అవి నిజముగా శూర కార్యములు అని చెప్పేసి చెప్పగలమంటే, మన శత్రువుని మనం ఎదుర్కోవాలంటే 3 విధాలుగా మనకి దేవుడు సహాయం చేయాలి. ఎన్ని విధాలుగా? 3 విధాలుగా సహాయం దాచేయాలి. ఒకటి, మనకి తగినంత దైవికమైనటువంటి జ్ఞానం లేకపోతే అపవాదిని మనము ఎదిరించలేం. ఈ లోకంలో ఎవరినైనా నువ్వు గెలవాలంటే మాటలతోటి నీ దగ్గర ఏముండాలి? నోరుండి సరిపోద్దా? నోరున్నవాడు జయిస్తాడు కొంతవరకే, కానీ జ్ఞానం అన్నవాడు దునియానంతటిని కూడా జయించగలడు. మనం ఎప్పుడు శూరులను అనిపించుకుంటామంటే, ఒకటి జ్ఞానము, రెండవది ఏంటంటే బలం ఉండాలి. ఏముండాలి? బలం ఉండాలి. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే, మన అపవాదిని జయించడానికి తన శక్తి చేత మనల్ని నింపి అపవాదిని జయించే విధముగా దేవుడు చేస్తాడు. అంటే మన శరీరమనే వాడుకొని అపవాదిని జయించే విధంగా చేస్తాడు. బల విషయం. మూడవది ఏంటంటే, కొన్నిసార్లు మనల్ని బాధ పెట్టడానికి దేవుడికి ఇష్టం లేనప్పుడు ఏం చేస్తాడంటే తనే వచ్చి ముందు నిలబడతాడు. నేను చెప్పింది అర్థమైందా లేదా మీకు? శత్రువుని జయించాలంటే మనకి మొట్టమొదటిది ఏం కావాలన్నమాట? జ్ఞానం కావాలి, దైవికమైన జ్ఞానం. 2, బలము కావాలి. ఆ బలము కొన్నిసార్లు దేవుడు మనకిచ్చి మన ద్వారా అపవాదిని జయించేట్లుగా చేస్తాడు. లేదు అంటే ఇంకొకటి ఏం చేస్తాడనమాట, మనం నిలబడమంటాడు కానీ ఆయనే ఫైట్ చేస్తాడు. ఇలాగ దేవుడు మన నుంచి, మన ద్వారా దేవుడు ఏం చేస్తాడనమాట, శూర కార్యములను జరిగిస్తాడు. హల్లెలూయా. కీర్తనకారుడు ఒక మాట చెప్తాడనమాట. 146 కీర్తన 6వ వచనం ఏం చెప్తాడంటే, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. హల్లెలూయా. ఇక్కడ క్లియర్గా, చాలా క్లియర్గా దేనికి వాక్యం ఏం చెప్తుందంటే, రాజుల చేతనైనను నరుల చేతనైనను అంటే
అధికారం ఉంది కదా, వీరి ద్వారా మనము ఏదైనా చేయించుకోవచ్చు, చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటే అది కాదు. అది కాదు. నేను కొంతమందిని చూశాను, దేవుని మీద ఆనుకొని ఎలాంటి జ్ఞానం లేకుండా, కనీసము ఇంగ్లీష్లో మాట్లాడడం రాకుండా, ఒక పేరుని మొబైల్లో సేవ్ చేసుకోవాలంటే బండ బూతులతో సేవ్ చేసుకునే వ్యక్తులకు దేవుని మీద ఆనుకున్నప్పుడు ద బెస్ట్ కంపెనీలో జాబ్ ఇచ్చి దేవుడు ఆశీర్వదించినటువంటి జనం గురించి నాకు తెలుసు. అదే వ్యక్తి ఆ తరువాత సొంత రిలేటివ్స్ కొంతమంది పొలిటీషియన్స్ ఉన్నారని చెప్పేసి వారి మీద ఆనుకొని ఒక చిన్న ప్రమోషన్ కోసం ట్రై చేస్తే, కొన్ని సంవత్సరాలుగా ట్రై చేస్తున్నా కూడా ఇప్పుడు వరకు జరగనటువంటి వ్యక్తిని కూడా నేను ఎరిగాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని పైన ఆనుకుని దైవికమైనటువంటి జ్ఞానముతో, దేవుని సహాయంతో నువ్వు ఎప్పుడైనా ముందుకు సాగగలవు. అదే దేవుని పక్కకు పెట్టి నీ సొంత జ్ఞానాన్ని, నీకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించి ముందుకు సాగాలనుకుంటే దేవుడు ఏం చేస్తాడనమాట, వెనక్కి త్రోసేస్తాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకడి. ఎవరు నమ్ముకోవాలి? దేవుని నమ్మాలి. జెరుబ్బాబెలు తనకున్నటువంటి స్టేటస్ని, తనకున్నటువంటి ఇమేజ్ అంతటిని కూడా ఉపయోగించుకుని ఏం కట్టాలనుకున్నాడో, దేవుని మందిరాన్ని కట్టాలనుకున్నాడు. జెరుబ్బాబెలు దగ్గర అధికారం ఉంది, ధనం ఉంది, జనం ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ దేవుని మందిరం కట్టబడిందా? కట్టబడలే. ఎప్పుడు కట్టబడిందంటే దేవుని ఆత్మ వారికి సహాయం చేసినప్పుడు మాత్రమే వారు కట్టగలిగారు. మన దగ్గర ధనం ఉండొచ్చు, మన దగ్గర మంచి బిల్డర్స్ ఉండొచ్చు, మన దగ్గర ఏదంటే అది ఉండొచ్చు, కానీ దేవుని యొక్క సహాయం గనక మనకి లేకపోతే ఎన్ని ఉన్నా కూడా అది శూన్యమే, వ్యర్థమే. కొంతమంది అంటారు ఏమనంటే, అన్నీ ఉన్నాయి కానీ చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే అది అసలు అవ్వట్లేదు. కొన్నిసార్లు మన దగ్గర ఏమీ లేకపోయినా ఆరంభిస్తే చాలు సమస్తమును కూడా ఏమవుతాయి అన్నమాట, అనుగ్రహింపబడతాయి. నేను మా ఇల్లు విషయంలో చెప్తాను. 2006లో మా ఇల్లు పడగొట్టేటప్పుడు, పెంగిటిల్లు అది పడగొట్టేటప్పుడు మా దగ్గర ₹1 లేదు. అయితే ఆ ఇంటిలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం మేము. పెంగిటిల్లు అంటే తెలుసు కదా, గట్టిగా వర్షం పడితే ఏమవుతుంది, చక్కగా డ్రిజిలింగ్ అవుతామండి మనకి లోపల. అది మాత్రమే కాదు, అక్కడక్కడ ఏమవుతాయి, జలపాతాలు ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. అలాంటి ఇంట్లో మేము ఉన్నామన్నమాట. అంటే ఇక్కడ నీరు కారుతుందంటే అక్కడ ఒక గిన్నె పెట్టాల. అలాంటి ఇల్లు ఎప్పుడు పడగొట్టి మా నాన్న కడతాడరా బాబు అని చెప్పేసి నేను చిన్నప్పటి నుంచి ఎదురు చూశాను అనమాట. హల్లెలూయా. నేను కళ కన్నట్లుగానే అక్కడ 2 స్టేర్ బిల్డింగ్ కట్టినట్లుగా ఎప్పుడో స్కూల్లో ఉండగా చూపించాడు దేవుడు నాకు. అది 2006లో మేము అక్కడ పడగొట్టి అక్కడ ఇల్లుని నిర్మించడానికి మొదలుపెట్టినప్పుడు ఏమీ లేవురా, ఎలా చేస్తామని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ సంవత్సరం మాకు రావాల్సిన పంట చక్కగా దిగుబడి వచ్చింది. మా ఊరు ప్రెసిడెంట్ ద్వారా బ్యాంక్ నుంచి లోను మాకు అసలు రాకూడదు కానీ వచ్చింది. అదే సంవత్సరంలో నాకు జాబ్ వచ్చింది. టేక్ హోమ్ ఆ టైంలో 2007లో నాది 35,000. నేను విచ్చలవిడిగా వచ్చేసుకుని నెలకు వచ్చేసరికి 8,000 పంపించేవాడు. అలాగే దేవుని యొక్క సహాయం మనకు అందితే విదిన్ 2 monthsలో బిల్డింగ్ అయిపోయింది. చుట్టూ కాంపౌండ్ వాళ్ళతో సహా ఒక్క పని కూడా పెండింగ్ లేకుండా అయిపోయాను. ఒక్కటి కూడా పెండింగ్ లేదనమాట. డబ్బు ఉన్నవాడికైనా పెండింగ్ ఉంటుంది, కానీ దేవుడు ఉన్నవాడికి పెండింగ్ ఉండవు. ఇక్కడ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవునితో నువ్వు ఆనుకొని నడిస్తే, దేవుని యొక్క సహాయం కనుక నీకు అందితే,
నువ్వు ఏ పనైనా కూడా నీకేమవుతుంది అనమాట, నువ్వు కాదు చేసేది, నీకు సహాయం చేయడానికి దేవుని యొక్క ఆత్మ ఎందరినీ ప్రభావితం చేస్తుందంటే ఎందరినో ప్రభావితం చేస్తుంది. నాకున్న టాలెంట్కి నాకు అంత మంచి జాబ్ అప్పట్లో రాకూడదు, కానీ వచ్చింది. మా ల్యాండ్కి లోన్ రాకూడదు, వచ్చింది. ఆ సంవత్సరము మా పంట చాలా బాగా పండింది, దిగుబడి కూడా బాగా వచ్చు. చూడండి, 3 మార్గాలలో దేవుడు మాకు ఏం చేస్తాడన్నమాట, సహాయం చేశాడు. రాజులను కాదు, అధికారులను కాదు, మనుషులను కాదు, ఎవరిని నమ్ముకోవాలన్నమాట, శరీర సంబంధమైన వారిని ఎవరిని నమ్మకూడదు అనమాట. ఎవరిని? శరీరాలను నమ్మొద్దని చెప్తున్నాడు. రాజుల చేతను నరుల చేతనైనను రక్షణ కలుగదు. ఇంకొక మాట మనం చదివినప్పుడు బాగా అర్థమవుతుంది. యెషయా భక్తుడు చెప్తాడు 31:3 ఈజిప్తీయులు మనుషులే కానీ దేవుడు కారు, ఐగుప్తుల గుర్రములు మాంసమయములే కానీ ఆత్మ కావు. యెహోవా తన చెయ్యి చాపగా సహాయం చేయవాడు జోగును, సహాయం పొందువాడు పడును, వారందరూ కూడి నాశనమగుదురు. హల్లెలూయా. ఐగుప్తీయులు అంటే ఏమంట, మనుషులే కానీ దేవుడు కారు. హల్లెలూయా. ఐగుప్తీ నుంచి వచ్చే గుర్రములంట మాంసమయములే కానీ ఆత్మ కావు. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ మనకు సహాయం చేస్తే సూర కార్యములు జరుగుతాయి అన్నమాట. హల్లెలూయా. శరీరులు ఎవరు మనకి సహాయం చేసినా కూడా అది ఎంతవరకు అంటే కొంచెం లిమిట్ వరకే ఉంటుంది. కానీ మన శక్తికి మించి, మన జ్ఞానానికి మించి, మన ఊహకు మించి కార్యాలు జరగాలంటే మనకి ఎవరు సహాయం చేయాలంటే దేవుని యొక్క ఆత్మ మనకి సహాయం చేయాలి. అంటే దేవుడు మనకి సహాయం చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. జ్ఞాన విషయంలో ఒక రిఫరెన్స్ మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయము 18-19 చదువుతారు ఒకసారి. తానును తన స్నేహితులను బబులోనులోను తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వల్ల కటాక్షము పొందు నిమిత్తము ఆయన వేడుకొనుడని వారిని హెచ్చరించను. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున్న దేవునికి హల్లెలూయా హల్లెలూయా. ఈ స్టోరీ అంతా మీ అందరికీ తెలుసు. కళ వచ్చింది ఒకడికి, ఆ కళ భావము చెప్పమన్న వాళ్ళని ఇంకొకరు. ఇక్కడ అధికారం ఉంది కదా అని చెప్పేసి నేను చెప్పిందల్లా చేయాలని చెప్పేసి నెబుకద్నెజరు ఏమనుకుంటున్నాడు, చాలా గర్వంతో అంటాడు, నిజంగా నేను కన్న కళ నీకు ఎలా తెలుస్తుంది, నా డ్రీమ్ ఏంటో నువ్వు చెప్పు, ఆ డ్రీమ్ యొక్క భావం ఏంటో చెప్పు అని చెప్పేసి, చెప్తావా చంపేయమంటావా అని చెప్పేసి అన్నాను అనుకో, అది కరెక్టేనా? ఇక్కడ కళ కన్నది నెబుకద్నెజరు రాజు. ఆ కళని మర్చిపోయాడు. తన రాజ్యంలో ఉన్నటువంటి మరి శాస్త్రులందరినీ కూడా ఇలాంటి మర్మాలను తెలియపరిచి వారందరినీ కూడా పిలిచి ఇలా సమావేశం పెట్టాడనమాట. ఏమనంటే, నేను రాత్రి పడుకున్నాను, ఒక కళ కన్నాను. ఆ కళ నన్ను చాలా 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 డిస్టర్బ్ చేసింది. అయితే ఆ కళ స్టార్టింగ్ ఎండింగ్ అంతా కూడా మర్చిపోయాను నేను. ఇప్పుడు మీరు పూజిస్తున్న సేవిస్తున్న దేవతలకు దేవుళ్ళకు మొక్కుతారో ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ మీరు నేను కన్న కళ దాని భావము చెప్పాలి. అప్పుడు కూర్చున్న వాళ్ళు ఒకళ్ళు లేచి, రాజా అది నీకు ధర్మమా, నువ్వు కళ చెప్తే దాని భావము చెప్తాం అని చెప్పేసి అడిగితే, ఇంకొకసారి కనుక ఆ మాట మాట్లాడంటే ఫస్ట్ హెడ్డలేసేది నీదే అని నెబుకద్నెజరు చెప్పాడు. అయితే ఈ విషయము ఆనోట ఎక్కడికి వెళ్ళిందనమాట, దానియేలు దగ్గరికి వెళ్ళాను. దానియేలు దగ్గరికి వెళ్ళిన తర్వాత వీరందరూ కూడా శరీర సంబంధముగా ఆలోచన చేస్తూ ఉన్నారు, కానీ
దానియేలు ఆత్మ సంబంధముగా ఆలోచన చేస్తున్నాడు. ఆత్మ సంబంధులైన వారు మాత్రమే పైన వాటిని వెతుకుతారు. నువ్వు నిజంగా రక్షింపబడిన వాడవైతే, నువ్వు నిజంగా క్రీస్తుతో నడుస్తున్న వాడవైతే భూ సంబంధమైన వాటిని నువ్వు చూడవు, కానీ పర సంబంధమైన వాటిని మాత్రమే చూస్తావు. పైన వాటిని మాత్రమే నువ్వు వెతుకుతావు. దానియేలు శరీర సంబంధిగా ఎప్పుడూ ఏనాడు కూడా ఆలోచించలేదు. ఆ రాజ్యమునకు తీసుకొని పోబడిన ఆ దినము మొదలుకొని ఏనాడు కూడా తను శరీరము కొరకు, శరీరాన్ని మరి సుఖపెట్టుకొనుట కొరకు ఏనాడు ఆలోచించలేదు. తన శరీరం అపవిత్రపరచుకొనుకోకుండా పరిశుద్ధంగా జీవించడానికి, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడానికి తన్ను తాను సమర్పించుకొని జీవిస్తున్నటువంటి వ్యక్తి కనుక దానియేలు దేవుని సన్నిధిలో మనం అడుగుదాం. అయితే నాకు సహాయకులుగా మీ ముగ్గురు కూడా ఆ కళ కొరకు మరి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మనకి ఆ కళను దాని భావాన్ని చూపిస్తాడని దేవుని సన్నిధిలో వారు ప్రతిష్ఠించుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ కళను, దాని యొక్క భావమును ఏం చేశాడన్నమాట, దానియేలుకి చూపించడం జరుగుతుంది. హల్లెలూయా. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించాడన్నమాట. ఒకనికి వచ్చినటువంటి కళ, దాని భావము తెలుసుకున్నట్టు అనేది మన చేతుల్లో లేదు. ఎవరి చేతుల్లో ఉందన్నమాట? దేవుని చేతిలో ఉంది. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. జ్ఞాన విషయంలో కళ చెప్పినప్పుడే దాని భావాన్ని చెప్పడానికి చాలామంది నానా రకాలుగా చెప్తారు, కానీ వాటి అర్థాన్నే మార్చేస్తారు. కొన్ని కళలు ఎలా ఉంటాయంటే, నేనే కానీ కొన్ని సందర్భాల్లో దాన్ని ఇంటర్ప్రిట్ చేసినా కూడా అది కొన్నిసార్లు మ్యాచ్ అవ్వచ్చు, కొన్నిసార్లు మిస్ మ్యాచ్ అవ్వచ్చు. ఎప్పుడు ఆ కళ భావం మనకి 100కి 100% అర్థమవుతుందో తెలుసా? ఆ కళ నెరవేరినప్పుడు మాత్రమే. నేను కొన్నిసార్లు కొన్ని కళలకి ఓకే ఇలా జరుగుతుందేమని చెప్పేసి అనుకున్నప్పుడు 100కి 100% జరగలే. కొన్ని కళలు మాత్రమే అలా జరిగాయి, కొన్ని వేరే విధంగా జరిగాయి. అప్పుడు నేను ఇంటర్ప్రిట్ చేసుకున్న విధానం రాంగ్ అని చెప్పేసి అప్పుడు దాన్ని అర్థం చేసుకున్నాను అన్నమాట. వచ్చిన కళనే ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి మనకి ఎన్నో రకాల ఆలోచనలు వస్తాయి. కొన్ని ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వచ్చు, కొన్ని మ్యాచ్ కావు. అలాంటిది దానియేలు నెబుకద్నెజర్ కనిన కళను, దాని భావాన్ని ఎవరి సహాయంతో చెప్పగలిగాడంటే దేవుని సహాయంతో చెప్పగలిగాడు. అందుకే ఇర్మియా భక్తుడు ఒక చోట మాట అంటాడు. ఏమనంటే 33వ అధ్యాయము 3వ వచనంలో, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను అంటాడు. హల్లెలూయా. మనము గ్రహింపలేని గొప్ప సంగతులను ఆయన మనకు తెలియపరుస్తాడు. ఎప్పుడంటే మనము దేవునికి మొరపెట్టినప్పుడు. ఉద్యోగ విషయమా, వ్యాపార విషయమా, నీ కుటుంబ విషయమా, నీకు తగినంత జ్ఞానం కావాలా, ఏదైనా కూడా దేవుడు మనకి అనుగ్రహించగలిగినటువంటి సమర్థుడు. మనం అడగాలి, కానీ అడిగిన వాటినన్నిటిని కూడా ఆయన ఏం చేస్తానంటున్నాడు? ఇస్తానంటున్నాడు. అడుగుము జనములను స్వాస్థ్యంగా భూదిగంతముల వరకు సొత్తుగా ఇస్తానని చెప్పినటువంటి దేవుడు, అడుగు ప్రతివానికి కూడా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరబడును. అడుగు ప్రతివానికి అది అనుగ్రహింపబడుతుంది. హల్లెలూయా. మనం అడగాలి, కానీ దేవుడు తన జ్ఞానము చేత మనలను నింపుటకు సమర్థుడు అన్నమాట. యెషయా ప్రవక్త అంటాడు ఇంకో చోట 48వ అధ్యాయం 6వ వచనంలో, నీవు ఆ సంగతి విని ఉన్నావు, ఇదంతయు ఆలోచించుము, అది నిజమని మీరు ఒప్పుకొనవలెను కదా. ఏమంటున్నాడు? తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేనిక మీదిట మీకు తెలియజేయుచున్నాడు. హల్లెలూయా. తెలియని మరుగైన క్రొత్త సంగతులు. హల్లెలూయా. నిజంగా ఈ కళ మరుగైంది.
ఎంత మరుగైనది అంటే కల కన్నవాడికే గుర్తులేదంటే అది ఎంత మరుగైనది ఆలోచించండి. అంత మరుగైన దానిని దేవుడు ఏం చేస్తున్నామట, ఆ కళ ఈయనకు వచ్చేటట్లు చేసి ఆ కళ భావం ఇది అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమయ్యేటట్లు దేవుడు మాట్లాడు. నా జీవితంలో 2011లో నవంబరు 18వ తారీఖు నైట్, అంటే తెల్లవారితే సండే అనగా, తెల్లవారితే సండే అనగా. ఎందుకు ఇంత పర్ఫెక్ట్గా చెప్తున్నానంటే నా జీవితంలో మంచి అనుభవం అనమాట. ఆ రోజు 3 రోజులు ఉపవాసం ఉన్నాం. 3 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు 3వ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి వచ్చి, నేను ఎప్పుడో చిన్నప్పుడు చేసిన మిస్టేక్స్ అన్నీ కూడా, ఈ వయసులో చేసిన మిస్టేక్స్ అన్నీ కూడా నేను ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థన చేస్తాను. 10 నిమిషాలు నాకు అనుభవం జరిగింది. అప్పటి వరకు కూడా నాకు అసలు పరిశుద్ధాత్మ మన మీదకి రావడం అనేది కూడా నాకు తెలియదు. వస్తుంది అంటారు కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ నాకు పరిచయస్తులు లేరు. కానీ 10 నిమిషాలు ఆ అగ్ని అభిషేకము జరిగినప్పుడు నా పక్కన నా భార్యకి తెలిసింది, నాకు ఇంకా క్లారిటీగా తెలియలేదు. అయితే ఇప్పుడు ఏం జరిగిందో ఈ 10 నిమిషాల్లో నాకు కళ ద్వారా కానీ దర్శనం ద్వారా కానీ దేవా నువ్వు మాట్లాడని చెప్పేసి ప్రార్థన చేసి పడుకున్నప్పుడు నేను ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేవడం, 12ంటికి పడుకున్నా కూడా 3 గంటలకు లేచి మరలా ప్రేయర్ చేసుకోవడం, ఒకవేళ 2ంటికి పడుకున్నా 1 hour తర్వాత లేచి ప్రార్థన చేసుకునే అలవాటు అనమాట. మరి అతిభక్తి చేసేవాడినప్పుడు ఇప్పుడు తగ్గించాను. హల్లెలూయా. ఆ అతిభక్తి వల్ల కొన్నిసార్లు నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, అందుకే నేను మానేశాను. ఆ టైంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా ముందు కూర్చున్నటువంటి సంఘ సభ్యులకి వ్యక్తిత్వాన్ని కూడా దేవుడు చూపించేవాడు. ఎవరు సంఘానికి మేలుకరంగా ఉండబోతున్నారో, ఎవరు హానికరంగా ఉండబోతున్నారో ముందే వారి క్యారెక్టర్, వారి యాటిట్యూడ్ అంతా కూడా దేవుడు చూపించేవాడు నాకు. వాళ్ళు చేయబోయేదాన్ని ఆదివారం రోజున ప్రసంగం కూడా చెప్పేవాడిని. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా కొత్త బ్యాచ్. ఆ రోజున అప్పుడే చెప్పాను, కోవిడ్ బిఫోర్, అది రాక మునిపే 1 year బిఫోరే చెప్పాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవడు కూడా పాత వాళ్ళు ఉండరు, మీరు అందరూ వెళ్ళిపోయి కొత్త బ్యాచ్ వస్తున్నారని చెప్పాను. పాత బ్యాచ్ ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు, అంతా కొత్త బ్యాచ్. అది ఏ విధంగా వెళ్ళిపోతున్నారో నాకు తెలియదు అప్పుడు. కానీ నేను చూసిన మేరకు ఎవరు లేరు, అందరూ కొత్త వాళ్ళే. కానీ దేవుడు ఇంకొక కళను చూపించాడు. ఆ కళ ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు, ఇప్పుడు నెరవేరుతుందో లేదో నాకు తెలియదు అది. కానీ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది ఒక ఏంజెల్ లాగా తయారవుతున్నారు, ఒక దేవదూత వల్లే తయారవుతున్నారు. చాలా ప్రశస్తమైన వస్త్రములు ధరించినటువంటి వారై ఆ యొక్క నాకు ఇచ్చినటువంటి ఆ దేవాలయంలో వారందరూ కూడా నింపబడి, ఎలాగంటే ఆకాశం వైపు మెట్లు ఉండి ఆ మెట్ల మీదకి ఎక్కుచూ దిగుచూ ఉన్నారు వాళ్ళు. దేవుడు అలాంటి దర్శనం దేవుడు చూపించాడు. ఇది సెకండ్. అయితే ఆ రాత్రి పడుకున్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి పడుకున్న తరువాత దేవుడు నాకు చూపించిన దర్శనం ఏంటంటే, ఆకాశం అలా తెరబడింది. క్లౌడ్ బరస్ట్ అంటారు కదా, అలా బరస్ట్ అయిపోయి అలా ఫ్లో అవుతుంది వాటర్. ఎలాంటి కలర్లో ఫ్లో అవుతుందంటే బ్లూయిష్ కలర్లో అన్నమాట. మనకు కొన్ని సముద్రాలు చూసినప్పుడు అక్కడ వాటర్ ఎలా కనబడుతుంది, బ్లూ కలర్లో కనబడుతుంది. అలాంటి బ్లూయిష్ కలర్లో వాటర్ అంతా కూడా ఎలా పడుతుందంటే అక్కడ మొదలుపెట్టి ఇక్కడ వరకు అంత ఫ్లో పడుతూ ఉంది. అది ఎక్కడ పడుతుందంటే, మా ఇల్లు కట్టామని చెప్పాను కదా నేను 2006లో. అయితే అంతకుముందు ఉన్న ఇల్లు ఏంటి, పాత ఇల్లు పెంకిటిల్లు అనమాట. ఆ పెంకిటిల్లు మీద పడుతూ ఉంది. ఆ పెంకిటిల్లు మీద పడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా, మురికంతా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నేలంతా కూడా ఎలా మారిందంటే, కొత్త మెరక తీసుకొచ్చి చేస్తాం కదా, కొత్త మట్టిలా వచ్చిందన్నమాట. కొత్త మట్టిలా వచ్చి అక్కడ చిన్న చిగురులాగా వస్తూ ఉందన్నమాట. చిన్న చిగురులా వచ్చిన తర్వాత వర్షం ఆగిపోయిన తర్వాత సన్లైట్ కొన్నిసార్లు చాలా లేతగా వస్తుంది అన్నమాట. లేతగా వస్తుంది, నీరెండ అంటారు దాన్ని పల్లెటూళ్ళు అయితే. ఆ నీరెండలాగా వచ్చి ఆ ఎండ ఎక్కడ పడుతుందంటే ఆ చిగుళ్ళ మీద పడతాం.
దేవుడు ఎంత స్పష్టంగా చూపించాడంటే, ఆ 10 నిమిషాల్లో నీ పాత రోత జీవితాన్ని నేను కడిగేశాను రా అని చెప్పేసి దేవుడు సాదృశ్యంగా నా పాతిలని చూపించాడు. అక్కడ ఆ వాటర్ తోటి అదంతా వాష్ చేసినట్టుగా చూపించాడు. అది అయిపోయిన తర్వాత ఒక నూతన సృష్టిగా నేను మార్చి నిన్ను చిగురింపజేస్తూ నీ పైన ఒక నీతి సూర్యుడిగా నేను ఉదయిస్తానని చెప్పేసి దేవాతి దేవుడు ఆ కళ ద్వారా దేవుడు చక్కగా మాట్లాడాడు నాతో. మాట్లాడే దేవుడు ప్రతి మర్మాన్ని కూడా మనకు తెలియపరిచే దేవుడు. ఈరోజు నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని నేను ప్రకటిస్తున్నానంటే ప్రతి మర్మాన్ని కూడా నేను ఎక్కడ నేర్చుకున్నానంటే దేవుని యొద్ద నేర్చుకున్నాను. నేను నాకు ఎవడు గురువు లేడు. నా గురువు ఎవరన్నమాట? యేసే. నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళక మునిపే 200-300 మంది ఉన్నటువంటి అవుట్ డోర్ మీటింగ్లో నేను మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. 2013లో, ఎప్పుడు కాదు 2013లోనే. దేవుడు ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని ఆయన ఇచ్చాడు. ఈరోజు నేను చాలామంది అనుకుంటారు ఏమనంటే, బైబిల్ కాలేజ్కి వెళ్ళిపోతే మనము పాస్టర్లం అయిపోవచ్చు. నీ పాస్టర్ గారు కొడుకుని కదా నేను అయిపోతాను. అవ్వలేవు. ఎవరు అవుతారంటే దేవుని మీద ఆనుకున్నవారు అవుతారు. నీ ఇంట్లో పాస్టర్స్ ఉండే అవసరంలా. అసలు నీ యొక్క తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ క్రైస్తవులుగా మారినటువంటి వారు అయ్యి ఉండొచ్చు, కాకపోవచ్చు. కానీ నువ్వు దేవుని మీద ఆనుకుంటే దేవుడు మర్మాలను తెలియపరుస్తాడు. దేవుడు తన జ్ఞానం చేత నింపుతాడు, తన శక్తి చేత నింపుతాడు. దేవుడు వాడుకుంటే కనుక మనం అనేకులకు వెలుగుకరంగా ఉంటాం, అనేకులకు దీవెనకరంగా ఉంటాం అన్నమాట. ఇక్కడ దానియేలుకి ఒక్కడికే దేవుడు ఆ మర్మాన్ని తెలియపరచడానికి గల కారణం ఏంటంటే, దానియేలు దేవుని సహాయం కోసం ఎదురు చూస్తాడు. తను దేవునికి మొరపెడుతున్నప్పుడు తన స్నేహితులకు కూడా తెలియపరిచాడు. ఈ విషయమై మన ప్రాణం మాత్రమే కాదు, ఈ రాజ్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ప్రాణం కూడా ఆధారపడి ఉన్నది కనుక మనం ఖచ్చితంగా ఆ మర్మాన్ని తెలుసుకోవాలని చెప్పేసి దేవుని సన్నిధిలో మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడన్నమాట, ఆ మర్మాన్ని తెలియపరచాడు. ఎప్పుడు మనము శూరులం అవుతామంటే, ఎప్పుడు నిజంగా మనము మరి అనేకులకు చాలా చాలా శక్తివంతులుగా ఎప్పుడు కనబడతామంటే, ఇలాంటి విషయంలో దేవుని యొక్క సహాయమును మనం పొందుకుని మనం మాట్లాడుతున్నప్పుడు మన గురించి మనం ఇవ్వాల్సలే సాక్ష్యం ఎవరిస్తారన్నమాట? మనం ఎవరి ముందైతే మాట్లాడుతున్నామో వాళ్ళే ఇస్తారు. హల్లెలూయా. ఇవన్నీ మాట్లాడిన తర్వాత దానియేలు గురించి సాక్ష్యం ఎవరు ఇచ్చారు? అక్కడ నెబుకద్నెజరు ఇచ్చాడు. నెబుకద్నెజరు ఎలాంటి సాక్ష్యం ఇచ్చాడు? ఒకసారి చదువుతారు. ఇది 46వ వచనము. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతనిని పూజించి. ఒక రాజు ఎవరు ముందు సాష్టాంగపడ్డాడో? తన రాజ్యములో ఒక బానిసగా వచ్చినటువంటి ఒక సామాన్యుడు ముందు. దేవుడు మన ద్వారా సూర కార్యములు జరిగించగలడు అనడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంటుందా? ప్రపంచాన్ని జయించినటువంటి వాడు నెబుకద్నెజరు. అలాంటి నెబుకద్నెజరు ఎవరు ముందు సాష్టాంగపడ్డాడో? దేవుని భక్తుడైనటువంటి, దేవుని సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి, దేవునితో సహవాసం ఉన్నటువంటి, దేవునికి ప్రార్థన చేసేటువంటి, దేవుని ఎడల భయభక్తులు కలిగి తన యొక్క శరీరమును అపవిత్రపరుచుకోకుండా జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి ముందు సాష్టాంగపడి పూజించి నైవేద్య ధూపములు అతనికి. హల్లెలూయా. నైవేద్య ధూపము ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? దేవుడికి. అయితే నెబుకద్నెజరు ముందు దేవుడు ఎవరు? ఇప్పుడు దానియేలు. హల్లెలూయా. నిజంగా మనం దేవుని గణపరిస్తే దేవుడు మనల్ని గణపరుస్తాడు. అతను నన్ను గణపరిచాడు కానీ నేను అతన్ని గణపరుస్తాను. మరి నైవేద్యము ధూపము సమర్పించి మరియు రాజు అన్నాడు, ఈ మర్మము బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడనై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చిన. నీ దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. మన గురించి మనం కాదు సాక్ష్యం ఇవ్వాల్సింది. ఎవరిస్తారన్నమాట? అన్ని ఇచ్చినట్లు. అది దేవునికి సూరకార్యం లాంటి. జ్ఞానం విషయంలో, మర్మములు తెలియపరిచే విషయంలో మన దేవునికి మించినటువంటి వారు ఎవరునూ లేరు. మన దేవుని పైన ఆనుకుంటే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలన్నీ కూడా ఎవరిలో గుప్తమై ఉన్నవి? ఆయనలో ఉన్నవి. నన్ను అడుగుము,
నన్ను అడిగితే నేను ఇస్తానంటున్నాడు. కనుక మరి మనం అడగాలి. ఇప్పుడు రెండవదిగా మనం చూసినట్లయితే, రెండోది ఏం చెప్పాను మీకు? బలము గురించి. ఆ బలం ఎలాంటిదని చెప్పా? ఆ బలము చేత మనము నింపబడి శత్రువుని జయించడానికి. కీర్తనకారుడు ఓ మాట చెప్తాడు, 50 అధ్యాయము 15 ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. హల్లెలూయా. ఆపత్కాలమున మనకి ఏదైనా భయంకరమైన సంఘటనలు ఎదురవుతున్నప్పుడు, అది మనకి చాలా చాలా అపాయకరమైనటువంటి సంఘటనగా ఉన్నప్పుడు, దానిని చూసి మనము భయపడి పారిపోయేవారముగా కాదు, కానీ నిలకడగా విశ్వాసముతో మనము గనక దేవుని సహాయమును కోరి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ అపాయకరమైన సంఘటనల నుంచి బయటికి రావడానికి మనకు కావలసినటువంటి జ్ఞానము, మనకు కావలసినటువంటి బలమును, మనకి కావలసినటువంటి మార్గము, ఎలా వెళ్తే మనం దానిలోంచి బయటికి రాగలమో అన్నిటినీ మనకు చూపిస్తాడు. దీనికి మనం అర్థం చేసుకోవాలంటే ఎస్తేరు గ్రంథంలోకి వెళ్ళాలి. ఎస్తేరు గ్రంథంలో వారికి వచ్చినటువంటి అపాయకరమైనటువంటి సంఘటనను ఒకసారి మనం జ్ఞాపం చేసుకుంటే, చిన్న తప్పుకి యూదులందరినీ కూడా, అంటే ఆ 127 సంస్థానంలో ఉన్నటువంటి యూదుల అందరినీ కూడా చంపేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు. ఎవరు? ఆమాను నిర్ణయం తీసుకుని చీటీలు వేస్తూ ఉన్నాడు. చీటీలో 365 రోజులకి వేసాడు ఆయన. ఎన్ని రోజులకి? 365 రోజులకి. దేవుడు ఎంత కృప కలిగిన వాడో ఒకసారి ఆలోచన చేస్తే, ప్రార్థన యొక్క శక్తిని గురించి చెప్తున్నాను. ఎంత కృప గలవాడంటే, మొదటి మాసము రాలే, రెండో మాసము రాలే, అలా అప్ టు ఎన్నో నెల వరకు అంటే 12వ నెల వరకు రాలే. 12వ నెల 13వ రోజుకి వచ్చాం. హల్లెలూయా. అంటే దేవుడు ఎన్ని రోజులు వీళ్ళకి ప్రార్థన చేసుకోవడానికి, వీరు దేవుని పైన పరిపూర్ణంగా ఆనుకోవడానికి, వీరు చేసిన తప్పిదాలు ఏమైనా ఉంటే కనుక పశ్చాత్తాపడడానికి ఎన్ని రోజులు గడువిచ్చాడు ఆయన? 11 నెలల 13 రోజులు ఇచ్చాడు. నేను నోటితో చెప్తే మీకు అర్థం కాదు, కానీ చదివిస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. హల్లెలూయా. రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీషాను మాసమున అనగా ప్రథమ మాంసమున వారు ఆమాను ఎదుట పూరు అనగా చీటీని దినదినమునకు నెల నెలకును ఆధారను 12వ నెల వరకు వేయిచు వచ్చిరి. హల్లెలూయా. దినదినముకు నెల నెలకు వేసుకుంటూ వచ్చారు. వేసుకుంటూ వస్తే ఎప్పుడు వచ్చింది అది? లాస్ట్ మంత్ ఆఫ్ జూయిష్ క్యాలెండర్ అన్నమాట. హల్లెలూయా. యూదుల క్యాలెండర్ ప్రకారము చివరి నెల. మన తెలుగు సంవత్సరాది, మనకి తెలుగు క్యాలెండర్ ఎలాగో జూయిష్ క్యాలెండర్ ఎలాగన్నమాట. దీనికి దానికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు, రెండు ఒకటే. జూయిష్ క్యాలెండర్ను మన తెలుగు క్యాలెండర్ ఒకటే. వాళ్ళది కూడా మార్చి 15th నుంచి స్టార్ట్ అవుతుంది, మనది కూడా అలాగే స్టార్ట్ అవుతుంది ఇంచుమించు. అయితే ఇక్కడ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కార్యాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, హామాను ప్రతి నెలకి ప్రతి రోజుకి ఏం వేసుకుంటూ వచ్చాడనమాట? చీటీ వేసుకుంటూ వచ్చాడు. కానీ దేవుడు ఎప్పటికి ఇచ్చాడనమాట? లాస్ట్ మంత్. దేవుడు ఆ చివరి రోజు వరకు కూడా దేవుని యొక్క కాపుదల విరిపి ఉండటానికి గల కారణము ఆలోచించండి. మొర్దెకై అనేటువంటి వ్యక్తి నీతిపరుడు, యథార్థపరుడు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు. అసలు ఈ యొక్క బుక్కి అసలు పేరు ఏమని పెట్టాలో తెలుసా? ఎస్తేరు కాదు, మొర్దెకైనే పెట్టాలి. నా లెక్క ప్రకారం మీద మొర్దెకైనే పెట్టాలి దానికి. అసలు ఎస్తేరుకి ఆ బ్యూటీ రావడానికి, ఆ యొక్క స్టేటస్ రావడానికి మూల పురుషుడు ఎవరో? మొర్దెకైయే. యూదులందరూ కూడా
హామానని కఠినాత్మ నుంచి, కుట్రదారు నుంచి కాపాడింది ఎవరో? మొర్దెకయ్య. మొర్దెకయ్యే ఎస్తేరు రాణితో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ దినము కొరకు, ఈ ఉపద్రవం కొరకు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడేమో ఒకసారి యోచన చేయి. ఒకవేళ నీవు గనక సహాయం చేయకపోయావా, నీ నుంచి సహాయం రాకపోతే మా దేవుడనే యెహోవా ఏ రక మార్గంలో నుంచి ఖచ్చితంగా మాకు సహాయం చేస్తాడని చెప్పేసి ఒక రాణితోటి ఒక అనామకుడు గేట్ కీపర్గా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు సహాయం చేయకపోతే మాకు వేరొక మార్గంలో నుంచి సహాయం వస్తుందని. అయితే ఆ మొద్దకే దేవుని సన్నిధిలో బట్టలు చించేసుకొని, గోనె పట్ట కట్టుకొని, బూడిద పూసుకొని ఏడుస్తూ వీధుల్లోకి పరిగెత్తాడు. ఎన్ని దినాలంటే ఇంకా దేవుడు కార్యం చేసేంత వరకు కూడా తను అలాగే గోనె పట్ట కట్టుకొని ఏడుస్తూనే ఉన్నాడు. మొర్దెకై చూచిన మేరకే ఎస్తేరు రాణి ఉపవాసం ఉంది. ఎస్తేరు తన యొక్క చెలికత్తెలు. అయితే ఇక్కడ ఎస్తేరు చేసినటువంటి గొప్ప త్యాగం ఏంటంటే, తను ఎంత ఎత్తులో ఉన్నా తన్ని ఆ ఎత్తులో ఉంచినటువంటి ఆ వ్యక్తి ఏం చెప్తే అది చేస్తుంది. ఒబీడియన్స్, విధేయత అనేది ఆమెకి గొప్ప వరం అన్నమాట. ఆ విధేయత వల్లనే ఆమె అంత హెచ్చించబడ్డారు. ఒక గేట్ మ్యాన్ ఉన్నటువంటి ఆ వ్యక్తి చెప్పినట్లుగా ఆమె రాణి అయిన తర్వాత 127 సంస్థానాలకు రాణి. ఆమె ఆ స్టేజ్లో ఉన్నా కూడా మొర్దెకై మాట అదస్సాగా ఉన్నప్పుడు ఎలాగైతే విందో, ఎస్తేరుగా ఉన్నప్పుడు కూడా అలాగే వింది. అందుకే ఆమెకు అంత గొప్ప ధన్యత దేవుడు ఇచ్చాడనమాట. హల్లెలూయా. మనకి పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత మనలను మరి ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేసినటువంటి వారిని మనము డబ్బుతో కొట్టడానికి ప్రయత్నం చేస్తాం. నువ్వు చేసింది ఎంత చెప్పు, దానికి 2 అంతలో 3 అంతలో ఇచ్చేస్తాం. ఇక్కడ ఎస్తేరు అని అలా ఆలోచించాను. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 15 నుంచి మనం చదివితే ఇప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీ పోయి షుషానందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను, నేను రాజు నద్దకు ప్రవేశించుదును, నేను నశించదును. హల్లెలూయా. చేసినటువంటి గొప్ప త్యాగం ఇక్కడ మనకు కనపడతాం అన్నమాట. హల్లెలూయా. ఈ గొప్ప త్యాగాన్ని బట్టే ఎస్తేరు అని పేరు ఇచ్చారు. ఎందుకు ఎస్తేరు అని పెట్టారంటే ఇది ఈ గొప్ప త్యాగం. 127 సంస్థానాలకు అధిపతి అనేటువంటి తన భర్తని కలుసుకోవాలంటే ఈమెకి ఏం కావాలి? పర్మిషన్ కావాలి. భార్యకి ఏం కావాలి? ఈ రోజున అది పెడితే ఎన్ని కాపురాలు నిలుస్తాయో. హల్లెలూయా. ఒక్కడు కూడా నిలవదు. పోరా, నిన్ను కలవడానికి మాకు పర్మిషన్ కావాలా, నువ్వు కాకపోతే ఇంకొకటి చేసుకుంటాను అని చెప్పేసి ఒక్కదంది అంటారు, ఫుట్బాల్ అన్నట్టు. హల్లెలూయా. మరి ఆ మహానుభావుడు పర్మిషన్ కావాలి ఎవరికి? ఎస్తేరు. అయితే ఈమె దేవుని సహాయం కొరకు తన యొక్క సమాజం అంతటిని కూడా కోరింది. ఏమనంటే ఉపవాసం ఉండి ప్రార్థించాను. నేను మరి రాజు యొక్క ఆజ్ఞ లేకోకుండా రాజుగారు ఉండే సముఖానికి వెళితే అది వ్యతిరేకం గనుక దానిని బట్టి నన్ను చంపడానికి కూడా అక్కడ అవకాశం ఉంది. నేను చనిపోతాను, కానీ నా సమాజం బాగుండాలి, యూదులు బాగుండాలి, మీపైకి వచ్చినటువంటి ఉపద్రవం నుంచి దేవుడు మనల్ని అందరినీ కూడా కాపాడాలని చెప్పేసి ఆమె ఎంతో త్యాగం చేసి రాజు సముఖానికి వెళ్ళింది. రాజు సముఖానికి వెళ్ళగానే దేవుడు ఏం చేశాడు? అక్కడ రాజు యొక్క మనస్సు మారిపోయింది. రాజుగారి చేతిలో స్టిక్ వెంటనే రాణిగారి వైపు చూసి కనపడతా ఉంది. రాజు సముఖం ముందు చాలామంది ఉన్నారు.
ఆమె వితౌట్ పర్మిషన్ లోపలికి వస్తే ఈయన గారు ఆమె పైన దయ చూపించిన పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తారన్నమాట, మాకో న్యాయము నీకో న్యాయమా అని చెప్పేసి అడగరా. వెంటనే రాజుగారు రాణి వైపు చూపించి రా అన్నాడు. ఇక్కడ ఈ యొక్క సందర్భాన్ని ఎందుకు మాట్లాడుతున్నా అంటే, వీరికి వచ్చినటువంటి ఉపద్రవంలోంచి దేవుడు తప్పించడానికి వీరు ప్రార్థన సహాయం కోరారు, దేవుని వేడుకున్నారు. దేవుడు ఒక్కొక్క విషయంలో తాను చేసుకుంటూ వచ్చి శత్రువులు అనబడినటువంటి హామానిక సంతతిని, హామానుకి సహకరించినటువంటి అనేక వేల మందిని ఎవరు సంహరించారు? దేవుడు వచ్చి ఖడ్గం పట్టుకుని సంహరించాడా? ఎవరు సంహరించారు? మొర్దెకై అనుసరులుగా పిలువబడుతున్నటువంటి యూదులు. మీరు గమనించినట్లయితే మనము చివరి అధ్యాయంలోకి వెళ్ళిపోతే మనకి తెలుస్తారు. రాజు సంస్థానంలో ఎందుండు తక్కిన యూదులు కూడుకుని తమ ప్రాణములను రక్షించుకున్నట్టుకే పూనుకొని ఆధారు మాసం 13వ దినమున తమ విరోధులలో 75,000 మందిని చంపివేసి తమ పగవారి వల్ల బాధ లేకుండా నెమ్మది పొందిరి. అయితే వారు కొల్ల సొమ్మును పట్టుకొనలేదు. 14వ దినమందున వారు నెమ్మది పొంది విందు చేసుకొని సంతోషముగా ఉండిరి. ఇక్కడ దేవుని యొక్క సహాయం కొరకు వారు ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు. దేవుడు వారి కొరకు గొప్ప కార్యము ఎక్కడి నుంచి మొదలు పెట్టాడంటే, మొట్టమొదటిగా రాజుకి నిద్ర లేకుండా చేశాడు. రాజుకి నిద్ర లేకుండా చేశాడు. రాజుగారికి ఎంటర్టైన్మెంట్ అంతా కూడా ఎంత చేసినాను కూడా ఆయనకి సాటిస్ఫాక్షన్ లేదు. అప్పుడు రాజుగారు దినచర్య ఉంటుందన్నమాట. ఇప్పుడు చాలామంది రోజు ఏం చేయాలని చెప్పేసి రాసుకుంటూ ఉంటారో దాన్ని చేసామా లేదని చెప్పేసి టిక్ పెట్టుకుంటూ ఉంటారు. ఒక ప్లాన్ అన్నమాట. రాజుగారు కాబట్టి రాజుగారి దినచర్య పుస్తకం ఉంటుంది అన్నమాట. అంటే రాజ్యంలో ఏమేమి ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి, ఏంటి, ఎవడు ద్రోహం చేస్తున్నాడు, ఎవరికి మనం మేలు చేస్తున్నామో, అసలు చేయాల్సింది చేస్తున్నామా లేదా అని చెప్పేసి ప్రతిదీ ఒక పుస్తకంలో రాస్తాను. సరే, ఇవన్నీ రోజు ఉండేవి ఆటపాటలన్నీ డ్యాన్సులన్నీ కూడా ఎద్దుగానే ఆ దినచర్య పుస్తకం తీసిరా అని చెప్పేసి అది చదువుతున్నప్పుడు దాన్ని చంపడానికి 2 వ్యక్తులు ప్రయత్నం చేశారు. వాళ్ళిద్దరి పేరు ఏంటనమాట, బిగ్తాను తెరేషా. వీళ్ళిద్దరూ అసలు వీళ్ళిద్దరూ చంపడానికి ప్రయత్నం చేస్తున్నారనే విషయం మొర్దెకైకి తెలిసి మొర్దెకై నుంచి ఎస్తేరుకి వెళ్ళి ఎస్తేరు నుంచి రాజుగారి దగ్గరికి వచ్చి రాజుగారు మరలా ఈ హామాన్ అనేవాడికి చెప్పి అసలు నిజంగా నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు లేదా కనుక్కో అని చెప్పేసి కనుక్కుంటే అది నిజమని తేలింది. వారిద్దరిని చంపేశారు. అయితే ఇంత ఉపకారం చేసిన వాడికి ఏమివ్వాలి? ఫలం ఇవ్వాలి కదా. రాజుగారికి మేలు చేస్తే రాజుగారు ఏం చేస్తాడు? రాజుగారు ఇలా లాగి ఒక హారాన్ని ఇలా లాగి ఇలా వేస్తాడు. కానీ అది జరగలేదు. అక్కడ అది జరగకుండా దేవుడు ఆపాడు. ఎందుకు ఆపాడు అంటే, వచ్చి ఉపద్రవం రోజున తనకి మేలు చేసినటువంటి వారికి మేలు చేయడానికి దేవుడు ఆపాడు. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో ఎవరికైనా సహాయం చేసినప్పుడు ఇంత చేసేనే నాకు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు ఈడ దొంగడు అని చెప్పేసి అనుకోవద్దు. అది వచ్చే సమయానికి వస్తుంది. ఇక్కడ రాజుగారు ఏం థ్యాంక్స్ చెప్పలేదు, రాజుగారు ఏమి ఇవ్వలేదు. కానీ గొప్ప ఉపద్రవాన్ని నుంచి రక్షించడానికి దేవుడు రాజుగారికి దాన్ని ఏం చేశాడనమాట, మరుగుపరిచాడు. దాన్ని రాజుగారికి మరుగుపరిచి ఆ మరుగుపరిచిన దాన్ని ఎప్పుడు బయటికి తీసుకొచ్చాడంటే, వీళ్ళు ఎప్పుడైతే ఉపవాసం ఉండి, ఎప్పుడైతే ఉపద్రవంలో ఉండి, ఎప్పుడైతే కన్నీరు కారుస్తూ చెప్పుకోలేనటువంటి బాధలో వేదనలో ఉన్నప్పుడు దేవుడు దాన్ని బయటికి తీస్తాడన్నమాట. ఈ రోజు నువ్వు కాచే ప్రతి కన్నీరు ఒక రోజున ఖచ్చితంగా నీకు ఆశీర్వాదం తీసుకుని వస్తుంది, ఖచ్చితంగా తీసుకొస్తుంది. ఎందుకంటే మనం కాచేది ఎవరి ముందు? శరీరం ముందు కాదు, మనల్ని కలుగు చేసినటువంటి సర్వశక్తి గల దేవుడు ముందు కారుస్తున్నాం. మనం కాచే కన్నీరు కింద పడిపోతుంది అనుకుంటున్నా, కింద పడదు. అది దాన్ని ప్రతి సెకండ్ కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? క్యాచ్ చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఏ విషయమే మనం కన్నీరు కారుస్తున్నామో ఆ విషయమే బుక్లో రాయిస్తున్నాడు. దినచర్య.
హల్లెలూయా. రాజుగారికి నిద్ర పట్టకోకుండా దేవుడు చేసి ఆ దినచర్య పుస్తకాన్ని తీసుకుని వచ్చి చదివించాడు. ఈ రోజు నువ్వు ఏ విషయమే కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నావో ఆ విషయమే దేవుడు ఏం చేస్తున్నాడు, అక్కడ కవిలలో పుస్తకంలో రాయిస్తున్నాడు. నువ్వు కాచిన ప్రతి కన్నీటిని ఒక బుడ్డిలో దాచుకుంటున్నాడు. ఏ విషయాల్లో మనం కన్నీరు కాచామో, ఏ విషయాల్లో మనము ఆయన సన్నిధిలో రోదన చేస్తూ ప్రార్థన చేసామో ప్రతి ఒక్కటి కూడా రాయబడుతుంది. ఒక రోజున దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా ఆ పుస్తకాన్ని ఏం చేస్తాడో తిరిగేస్తాడు. నేను వాక్యాలు ఇదివరకు పేపర్ల మీద రాసేవాడిని, A4 షీట్ మీద రాయడమో పడేయడమో చేసేవాడిని. కొన్ని పేపర్లు అయితే పాస్టర్ గారు రాసింది ఇన్ని పేపర్లు, అయితే పేపర్ల మీద కాదని చెప్పి బుక్కుల మీద రాయడం మొదలుపెట్టాను. అయితే కొన్ని సందర్భాల్లో సమయం లేదనుకో ఏదో బుక్ తీస్తాను అనమాట, తీసి లాటరీ వేస్తా. లాటరీ వేసి ఓకే ఈ మెసేజ్ చెప్పేద్దాం ఈరోజు అని సోమరితనంతో ఉన్నప్పుడు అనమాట. మామూలుగా అయితే చేయనలాగా హాలలి నాకు అలా నచ్చదనమాట. చెప్పేసిన ప్రసంగం చేయాలన్న కూడా చిరాకు. హల్లెలూయా. అయితే మరి మనమే కొన్ని సందర్భాల్లో రాసినే తిరిగేస్తామంటే దేవుడు తిరిగాడా? ఖచ్చితంగా తిరిగేస్తాడు. హల్లెలూయా. గనుక మరి దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. యాకోబు రాస్తూ చెప్తున్నాడు 5:13 మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. హల్లెలూయా. లూకా సువార్త 22 ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించును. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచును. హల్లెలూయా. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరి పరిస్థితిని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆయన ఆ పాత్ర ఎంత కఠినమైనటువంటి పాత్ర ఆయనకి తెలుసు. సిలువలో ఆయన 3 రేకుల మధ్య వేలాడేది, ఆ కొరడా దెబ్బలు తినేది, ఆ గాయాలన్నీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. అవన్నీ కూడా ఆయన చూసి దేవుని సన్నిధిలో తండ్రితో ఏమైనా మొరపెట్టుకుంటున్నాడు అంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా యొద్ద నుంచి తొలగించు. ఆయన ఎంత బలహీనమైపోయినటువంటి స్థితిలో ఉన్నాడో ఆ రోజున మనం గమనించవచ్చు. ఆ స్థితిలో కూడా ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనను బలపరచడానికి దేవుడు ఏం చేశాడన్నమాట, దేవదూతను పంపించాడు. హల్లెలూయా. మనల్ని బలపరచడానికి దేవుడు తన కార్యం ఎప్పుడూ చేస్తాడు. మనం చేయాల్సినటువంటి కార్యము మన ద్వారా జరగాలి కనుక మన బలపరిచి మన ద్వారా కార్యం జరిగిస్తాడు దేవుడు. ఇజ్రాయిల్ యూదులందరూ కూడా చాలా చాలా బలహీనమైపోయారు. ఆ బలహీనమైపోయిన వారిని బలపరచడానికి ఆనాడు ఎస్తేరు ఎంతగానో ఉపయోగపడింది. రాజాజ్ఞ లేకుండా రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి యూదులను కాపాడడానికి తను సాహసం చేసింది. కనుక మనము ఆపత్కాలమందు మనకున్నటువంటి ఇరుకుల ఇబ్బందుల్లో మన దేవుని యొక్క సహాయమును కోరితే దేవుడు మనకేం చేస్తాడన్నమాట, ఆయన యొక్క సహాయమును మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దావీదు అంటాడు, కొండల తట్టు కొండలు చూస్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చిందంటే యెహోవా వల్లనే నాకు సహాయం దొరుకును. హల్లెలూయా. 81వ కీర్తనలో చెప్తాడు 7వ వచనం, ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించేదను, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చేదను అంటాడు. చాలమ్మా చాలు. ఇది 2. ఎక్కడ వరకు అయిందనమాట, దేవుడు బలము చేత దేవుని సహాయం చేత శత్రువుని జయించడానికి దేవుడు కృపను చూపిస్తాడు. 3వది ఏంటంటే మనం నిలబడటమే, ఊరకనే నిలబడితే దేవుడు ఏం చేస్తాడో మన శత్రువుతో యుద్ధం చేస్తాడు. ఇది 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 3-4 మాటలు మనం చదివేసి మనం ముగించేద్దాం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా ఇందంతటా ఉపవాస దినం ఆచరింపాలని చాటింపగా యూదా వారు యెహోవాని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణమన్నిటిలో నుండి జనులు వచ్చి ఒకేసారి కొన్ని దేశాల నుంచి
అంత జనాంగం ఒకేసారి యుద్ధానికి వస్తే యెహోషాపాతు భయపడ్డాడు. భయపడి తర్వాత నిమ్మలముగా ఆలోచన చేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. తను ప్రార్థన చేయడం మాత్రమే కాదు, కానీ యూదా వారందరికీ కూడా ఒక ఆజ్ఞాపించడం అన్నమాట. ఏమనంటే, మనందరం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అని చెప్పి వీళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంటే, దేవుడే అక్కడ యుద్ధం చేశారు. ఎవరు చేశారు? దేవుడు చేశారు. వీళ్ళెవరు కూడా యుద్ధంలో ఒక్కళ్ళని కూడా చంపల. ఇక్కడ మాట ఉంటుంది, 17 వచనం చదవండి. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి మీతో కూడిన యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకొడి, జడియకొడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కార్యాలు మనం గమనించినట్లయితే, నేను వాళ్ళతో పోట్లాడుతాను. మీరు చేయాల్సింది ఏంటంటే, ఉపవాసం ఉన్నారుగా, ప్రార్థన చేయండి, విశ్వాసంతో నన్ను స్తుతించండి. దేవుడు చేసే శూర కార్యాలంటే, ఒకటి, ఎవడో కళ కంటే వాడి కళ దాని భావాన్ని తెలియపరిచి వాడు మన ముందు సాష్టాంగ పడేటట్లు చేయగలిగిన దేవుడు. 2, మన శత్రు ఎంత పెద్దవాడైనా, ఎంత పెద్ద అధికారైనా, ఆ అధికారిని, ఆ బలము కలిగిన వాడిని కనీసం నామరూపాలు లేకోకుండా చేయగలుగుటకు సమర్థుడు. 3, నీ మీదకు వచ్చినటువంటి శత్రువులు ఎంతమంది ఉండని, వాళ్ళ మిడతలంతా విస్తారముగా ఉండని, నువ్వు కత్తి చేత పట్టుకోకుండా నువ్వు నిలబడితే నీ తరపున ఆయన యుద్ధం చేసి ఆయన జానివ్వగలిగినటువంటి సమర్థుడు అన్నమాట. హల్లెలూయా. హబక్కూకు 3:13 చెప్తాడు, నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు, నీవు నియమించిన అభిషిక్తిని రక్షించుటకు బయలుదేరుచున్నావు. దుష్టుల కుటుంబీకులలో ప్రధానుడు ఒకడు కూడా ఉండకుండా వారి తలను మెడను ఖండించి వారి నిర్మూలము చేర్చున్నావు. హల్లెలూయా. నీ జనులను రక్షించుటకు ఆయన ఏం చేస్తున్నాడంట? బయలుదేరుతున్నాడు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడే బయలుదేరుతాడు ఆయన. హల్లెలూయా. దానియేలు ప్రార్థన చేయటం ఆరంభం అవగానే దేవుని యొక్క మరి దేవదూతగా పిలువబడుతున్నటువంటి గాబ్రియేలుకు ఆజ్ఞాపించబడిందంట. దానియేలు గ్రంథంలో ఆ మాట ఉంటుంది, నువ్వు ప్రార్థన చేయటం ఆరంభం అవ్వగానే నాకు ఆజ్ఞాపింపబడింది. ఆ రోజే వద్దాం అనుకున్నాను, కానీ మధ్యలో సైతానుగాడు నేను ఆపేశాడు. సైతానుగాడు ఆపేస్తే ఆ సైతాను కబంధ హస్తాల్లో నుంచి విడిపించడానికి ఎవరు వచ్చారన్నమాట? మిఖాయేలు వచ్చాడు. మిఖాయేలు వచ్చి యుద్ధం జరిగిన తర్వాత ఆ యుద్ధంలో వాడిని జయించి అప్పుడు వచ్చాడు. అందుకనేనయ్యా ఇన్ని రోజులు పట్టింది. మనోళ్ళు దానియేలు ఉపవాస దినాలు ఎన్ని రోజులు? అంతేనా? కరెక్టేనా? హల్లెలూయా. అసలు మొదటి రోజునే రావాలి దేవదూత. ఎన్ని రోజులు యుద్ధం జరిగిందనమాట అక్కడైతే? 20 days జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యుద్ధంలో వాడిని ఓడించి అప్పుడు వచ్చాడు. మనం ప్రార్థన చేయటం ఆరంభించగానే దేవుడు తన దేవదూతలకు ఏం చేస్తాడన్నమాట? ఆజ్ఞాపిస్తాడు. ఆ ఆజ్ఞాపింపబడిన దేవదూత వచ్చి మనకి ఏం చేస్తారన్నమాట? సహాయం చేస్తారు. 6:7 చెప్తాడు కీర్తన, దేవా నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వణికినట్టు. హల్లెలూయా. చాలమ్మా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు ఆయన మన ముందు బయలుదేరే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము ఏ విషయంలోనూ భయపడుకోకుండా దేవుని వలన శూరకార్యములు జరగాలని మనము దేవుని సన్నిధిలో ప్రార్థించే వరముగా, దేవుని సహాయం కోసం ఎదురు చూసే వరము ఉంటే జ్ఞాన విషయంలో చేస్తాడు. తన బలాన్ని మనలోనే నింపి మన శత్రువుని మనమే హతమార్చేటట్లుగా చేస్తాడు. 3 ఏం చేస్తాడంటే, మనం నిలబెడితే దేవుడు
ఆయనే చేస్తాడన్నమాట. కనుక ఏ విషయంలోనూ మనం భయపడుకోకుండా దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తాం. దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.